మొత్తానికి మూడు అంశాలు ఫైనల్గా. భూములపై రీసర్వే అంటే ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏనండి. ఇప్పుడు ఆ ల్యాండ్ యాడ్ ఉంది. మనం నిన్న చెప్పుకున్నాం కదా, మా తాతగారు మా నాన్నగారు ఇచ్చిన పాస్బుక్ల మీద ల్యాండ్ మీద మీ ఫోటోలు ఏందండి బాబు. తర్వాత ఇప్పుడు స్టూడెంట్స్కి అండి ఇది గ్రూప్ 1 గ్రూప్ 2 దాని మీద క్రమం తప్పకుండా ప్రకటన ఇస్తా అన్నారు. ఇప్పుడు గ్రూప్ 1 గ్రూప్ 2 ఏంటి అసలు? గ్రూప్ 1లో మొత్తం మాయ జరిగింది, దాని మీద విచారణ జరగాలని చెప్పని హైకోర్టు ఆదేశించింది. ఏం జరిగిందండి గ్రూప్ 1లో? మీ చుట్టాల అబ్బాయి అంటే మీ ఇష్టం వచ్చినట్టు గ్రూప్ 1లో ఇది చేసుకుంటారు. అంటే మరి చదువుకున్నటువంటి పిల్లలందరూ 3 సార్లు కరెక్షన్ ఇష్టం. మరి ఏంటది? ఏ రకంగా జరిగింది అంటే అసలు అర్హత కలిగినటువంటి వాళ్ళందరినీ పక్కన పెట్టి అర్హత లేనటువంటి వాళ్ళందరికీ గ్రూప్ 1లో ఉద్యోగాలు ఇచ్చే విధంగా స్కామ్ జరిగింది అని అంటే ఏంటి? చిన్న విషయమా? ఉరి తీయాలి ఒక్కొక్కరిని. పాపం ఇన్ని సంవత్సరాలు కష్టపడి చదువుకున్నటువంటి విద్యార్థులకి, కష్టపడి రాసినటువంటి వాళ్ళకి, అసలు అర్హత కలిగినటువంటి వాళ్ళు, పాస్ అయినటువంటి వాళ్ళకి పోస్టులు కాకుండా వేరే వాళ్ళకి, వాళ్ళ అనుగాయాలకి డబ్బులు తీసుకొని పోస్టులు అమ్ముకునే విధంగా కుట్ర జరిగింది అనేది మాత్రం బయటకు వస్తే, అది కానీ తేలితే ఖచ్చితంగా ఉరి తీయాలి. ఐసి గారు, వంశీ గారు గుడ్ ఈవినింగ్ అండి. మొత్తానికి ఆ 3 అంశాలతో తేలిపోయిందండి. ఒకటి, వారు చెప్పినటువంటి దాంట్లో ఒకటి పెన్షనర్స్కి సంబంధించిన దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు 29కి వచ్చేటప్పటికి 3,500 చేస్తా ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారికి 4,000 అన్నారు. అంటే 30,000 రూపాయలు తేడా వస్తుంది. ఏది? ఒక పెన్షనర్కి 30,000 రూపాయలు తేడా వస్తుంది. ఎవరైతే వాలంటీర్స్కి జగన్మోహన్ రెడ్డి గారు 5,000 అన్నారు, చంద్రబాబు నాయుడు గారు 10,000 అన్నారు. అంటే దాదాపు అక్కడ నెలకు 5,000 రూపాయల కాడికి 60 నెలల మీద 3 లక్షల రూపాయలు తేడా వస్తుంది. అట్లాగే రైతులకు సంబంధించి సంవత్సరానికి 20,000 తేడా వస్తుంది. అంటే ప్రతి అంశం చూసినప్పుడు ఎందుకనో వారు అనుకున్నటువంటి దాన్ని అనుకున్న విధంగా రీచ్ చేయటంలో ఎక్కడో ఫెయిల్ అయ్యారా ఏంటి? వంశీ గారు అంటే మనందరికి కూడా గుర్తుండుంటుంది రోసయ్య గారు అప్పట్లో ఏదైనా ఒక మేనిఫెస్టో కానీ ఇలా అంటే చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టోనో ఏదో వచ్చినప్పుడు రోసయ్య గారు ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా, లేదంటే తర్వాత మళ్ళీ సరే ఆర్థిక మంత్రిగా ఉన్నప్పటికి కూడా ఆయన ఆ మేనిఫెస్టో గురించి ఒక మాట అన్నాడు వంశీ గారు. అది కొన్ని చెప్పలేం కానీ ఆయన భాషలో చాలా బాగుండేది. ఒక ఏనుగు కథ ఒకటి చెప్పేవాడు వంశీ గారు. ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టో ఖచ్చితంగా అదే ఉంది. ఎందుకంటే అధికారంలోకి రాకముందే మొత్తం మేనిఫెస్టో అసలు అద్భుతంగా తయారు చేసిన మేనిఫెస్టో ప్రతిపక్ష నేతగా ఈ 5 ఏళ్లలో ఐపాక్ టీములు, మేధో మదనాలు, ఐఏఎస్ ఆఫీసర్లు మొత్తం ఈ 4.5 సంవత్సరాలు జరిగిన ఈ మదనం మొత్తం కూడా ఈ మేనిఫెస్టోలో ఉంటుంది. అందుకే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏది కూడా వాయిదాలు వేయలేదు వంశీ గారు ఇప్పటివరకు. కానీ మేనిఫెస్టోని మాత్రం 4 సార్లు వాయిదాలు వేశారు. అంటే ఇదేదో చాలా అద్భుతంగా ఉంటుంది. 1, 2 అయినా ఒక 2 మాటలు ఈ మేనిఫెస్టో అసలు ఆంధ్రప్రదేశ్ మొత్తం మారుమోగిపోతాయని అందరూ కూడా ఊహించారు వంశీ గారు. కానీ ఈరోజు నిజంగా ఊరించి ఉసూరు అనిపించారని అనేది కనిపించింది వంశీ గారు. దాంతోపాటు మీరు అన్నట్లుగా అవ్వాతాతలకి ఇప్పుడు 4 ఏళ్ళు 3,000 వేస్తారంట వంశీ గారు. లాస్ట్ 2 ఏళ్ళు 2 దఫాలుగా 250 పెంచుతారంట. అక్కడ 4,000 అట్లాంటప్పుడు లబ్ధిదారులకు 60,000 తేడా వచ్చింది. ఒక రకంగా 60,000 బెనిఫిట్ అయితే టీడీపీ వలన. అసలు అవ్వాతాతలు 75 ఏళ్ళోళ్ళు వంశీ గారు, లేదంటే 77 ఏళ్ళోళ్ళు. వాళ్ళు 4 ఏళ్ళు వెయిట్ చేసినాక అందులో మనకు తెలుసు, దాని గురించి మనం ఎక్కువ మాట్లాడుకోకూడదు. వయసు మీరి నాకు ఎంతమంది ఉంటారు, ఆ 4వ సంవత్సరానికి ఎంతమంది వస్తారని అనేది అది కూడా ఉంటది కదా వంశీ గారు. అదొకటి. తర్వాత రైతులకు సంబంధించి అంతే, రుణమాఫీ అని అనేది ఎక్కడా కూడా లేదు. దానికి సంబంధించి కూడా రైతు భరోసా కూడా చంద్రబాబు నాయుడు గారిదే. దాంతోపాటు మహిళలకు సంబంధించి కూడా అదేవిధంగా ఈ ఆసరా, అదేవిధంగా వీటికి సంబంధించి కూడా ఎక్కడ పెద్ద ఈవెన్ కాపు నేస్తంలో కూడా మోసమే వంశీ గారు. అంటే మోసం అంటే సేమ్ ఇలానే 4 దఫాలుగా అది ఎప్పుడో పెంచుతారు. అంటే ఎక్కడా కూడా అది ఎందుకో ఈసారి చాలా కొసరినట్టు కూడా అనిపించట్లేదు. దాంతోపాటు ఆంధ్రప్రదేశ్ ఈసారన్నా ఖచ్చితంగా సంక్షేమం అని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, సంక్షేమం అందరూ ఆహ్వానిస్తారు వంశీ గారు. అభివృద్ధి లేదు అని అనేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అభివృద్ధి లేని పాలన అనేది ఒక ఎగ్జాంపుల్ గా చెప్తున్నారు దేశమంతా. అంటే జగన్మోహన్ రెడ్డి గారేమో ఈ రోజు మొత్తం అసలు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న వాళ్ళలో దేశంలో ఈ 58 ఏళ్లలో 60 ఏళ్లలో మనమే ఫస్ట్ అని అన్నారు
కదా. కానీ అభివృద్ధి లేకుంటే ఒక అభివృద్ధి చెందిన రాష్ట్రం ఎలా ఉంటుంది అనేది ఎగ్జాంపుల్గా చూపిస్తుంటే అభివృద్ధికి సంబంధించి కూడా కొసరే వంశీ గారు ఎక్కడ ఒక మంచి అంటే ఇండస్ట్రియల్స్ పరిశ్రమలకు సంబంధించి ప్రోత్సాహకాలు కానీ లేదా వస్తే యువతకి ఉపాధి కోసం ఇవి చేస్తామని చెప్పి ఎక్కడా లేదు. ఏదో స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్స్ అన్నారు, ఒక స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ అన్నారు, కానీ ఎక్కడ అభివృద్ధి కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఎందుకంటే ప్రపంచం అంతా కాదాసి గారు 5 అంశాలు చెప్పండి. ఒకటి, మీరు సిపిఎస్ రద్దు అన్నారు, చేశారా? లేదు. లిక్కర్ బ్యాన్ అన్నారు, మద్యంతో అడగండి, మేము అడుగుతాం చెప్పండి అండి, మేము అడుగుతాం చెప్పండి. సిపిఎస్ రద్దు అన్నారు, చేశారా? లేదు వంశీ గారు. మద్య నిషేధం అన్నారు, చేశారా? అసలు ప్రభుత్వానికి ఇంధనమే మద్యం. అసలు ఇప్పుడు దాన్ని మళ్ళీ ఏం చేశారు? ఇక దాని గురించి అసలు ప్రస్తావనే లేకుండా చేశారు. అమరావతి రాజధాని అన్నారు, అసలు రాజధాని లేకుండా చేశారు కదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. పోలవరం 2021లో పూర్తి అన్నారు, అసలు దానికి ఇది లేకుండా చేశారు కదా. జాబ్ క్యాలెండర్ అన్నారు, అసలు లేకుండా చేశారు కదా. కరెంట్ ఛార్జీలు తగ్గిస్తా ఉన్నారు, బాది పారేశారు. బొచ్చు ఛార్జీలు తగ్గిస్తా ఉన్నారు, బాది పారేశారు. పెట్రోల్ డీజిల్ ఛార్జీలు తగ్గిస్తా ఉన్నారు, బాది పారేశారు. దేశంలోనే ఎక్కువ రేట్లు. మరి ఎక్కడ ఏ రకంగా ఏ విధంగా అంటే నాకు అర్థం కాదు అజిత్ గారు. అసలు మొత్తం ఈ మేనిఫెస్టోని అసలు పవిత్ర గ్రంథము లేదా పవిత్రమైనటువంటిది అంటారు. నాకు అర్థం కాదు అసలు ఈ మేనిఫెస్టో విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేదా చంద్రబాబు నాయుడు గారు ఎవరైనా కానీ ఏ పార్టీ అయినా కానీ మన దగ్గర నుంచి వసూలు చేసిన పన్నుల రూపంలో వచ్చిన డబ్బులతోటి లేదా అప్పులు చేసిన డబ్బులతోటి ఇస్తున్నారు. కానీ ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఆ 43,000 కోట్లు లేదా మొన్న 9,100 కోట్లు 1000 కోట్లు ఉన్నాయి కదా, వాటిలో నుంచి ఏమి మనకేం తెచ్చి పెట్టలేరు కదండి. పెడతారా? పెట్టరు వంశీ గారు. మరి ఏందండి వీళ్ళు మన డబ్బులు మనకిస్తా ఇప్పుడు ఇక్కడ అవ్వాతాతల ఓట్లు వేయాలంటే వంశీ గారు 4.5 సంవత్సరాల తర్వాత వచ్చే 500 చూసి వాళ్ళు ఇప్పుడు ఓట్లు వేయాలి. రేపు వచ్చే 4,000 వదిలిపెట్టి 4,000 ఇవన్నీ వదిలిపెట్టి 4-5 ఏళ్ల తర్వాత 2 సార్లుగా వచ్చే 250-250కి ఇప్పుడు అవ్వాతాతలు ఓట్లు వేయాలి వంశీ గారు. చిచి పాపం చివరిగా వైసీపీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా మెసేజ్ పెడుతున్నారు, ఇదేందండి ఈ మేనిఫెస్టో ఏది మమ్మల్ని కొంప ముంచేశారు, ఏదో ప్రకంపనలు సృష్టిస్తారనుకున్నాము, చివరికి అసలు మొత్తం ఏదో ట్రాప్లో పడిపోయి ఎక్కడో ఏదో జరిగిపోయింది, మా జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూతున్న వాళ్ళే మా జగన్మోహన్ రెడ్డి గారిని ముంచాలని చెప్పి చూస్తున్నారు, ఇదంతా కుట్ర జరిగిందని చెప్పని మళ్ళీ అని చెప్పి వాళ్ళే చెబుతున్నారు, వాళ్ళే ఫీల్ అవుతున్నారు. ఇదేంటి అసలు ఈ మేనిఫెస్టో ఏంది కథ ఏంది, ఆయన 4,000 ఇస్తాడు అంటే 5,000 ఇస్తాడు అని అనుకున్నాము, కనీసం అది కూడా లేకుండా చేశారు, చివరికి ఇదంతా కావాలనేది కుట్ర జరిగిందని చెప్పని వాళ్ళే తీవ్రంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. చాలా సీట్లు ఈ దెబ్బతోటి టిష్ అనే పరిస్థితి ఏర్పడింది. విపక్షాలు కుట్ర అంటారా? చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా ఆ మేనిఫెస్టో తయారు చేసే విషయంలో ఆ ఐపాక్ వాళ్ళని లేకపోతే ఎవరైతే ప్రభుత్వ ముఖ్య సలహాదారులందరినీ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడి మీరు ఇలా ఇవ్వండి అని చెప్పి అలా ఇప్పించి అని కుట్ర చేశారు ఎవరని చెప్పి ఆలోచించాలి. ఇప్పుడు ఈ జనరల్గా ఏంటంటే మేనిఫెస్టో అనేటువంటిది కష్టపడి ఎవరైతే సంపాదించి ఈ వాటి ద్వారా పన్నుల రూపంలో పన్నులు కడితే లేదా మనం వస్తువులు కొనుక్కొని ప్రతి వ్యక్తి వస్తువులు కొనుక్కోవటం ద్వారా జిఎస్టీ కడితే ఆ డబ్బులతోటి వచ్చినటువంటి ప్రభుత్వాన్ని వీళ్ళు నడుపుతూ అదేదో వీళ్ళు ఇంటికాడి నుంచి తెచ్చుకొచ్చి ఖర్చు పెట్టినట్టుగా ఫీల్ అవటం అనేటువంటిది మాత్రం కరెక్ట్ కాదు. అది మన సొమ్మే మనకు ఖర్చు పెడుతున్నారు. అయితే ఆ ఖర్చు పెట్టేటువంటి దాంట్లో కొంత న్యాయబద్ధంగా కొంచెం ఒక పద్ధతి ప్రకారంగా ఖర్చు పెట్టాలని ప్రజలు కోరుతారు. అంతేకాని పార్టీలకు అనుగుణంగా వాళ్ళ అవసరాలకు అనుగుణంగా ఖర్చు పెట్టడం అనేటువంటిది మాత్రం అది కూడా మంచి నిర్ణయం కాదు. భవిష్యత్తులో ఈ ఉచితాలు పోవాలనే నిన్న వెంకయ్యనాయుడు గారు చెప్పారు కదా, చేపలు తినటం నేర్పబాకండి, ముద్ర కలిపి పెట్టబాకండి, చేపలు పట్టడం నేర్పండి, కష్టపడి సంపాదించడం నేర్పండి, మనిషిని సక్సెస్ఫుల్గా తీసుకెళ్ళటం నేర్పండి, సోమరిపోతులు చేయబాకండి అని చెప్పారు. మరి ఆచరించేటువంటి పార్టీలు మరి మనం ఏం చేద్దాం? అజిత్ గారు అంతేనా? అంతే వంశీ గారు. ఇప్పుడు అవ్వాతాత అయినా ఏదో కర్రపోటేసుకుంటా కష్టపడి వచ్చే పెన్షన్ కోసం ఎదురు చూడాలనుకుంటారా? తమ మనవాళ్ళు మంచి ప్రయోజకులు అయ్యి వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళు డబ్బులు పంపిస్తే వాళ్ళ మొహంలో వచ్చే వెలుగులు అవి చూడాలనుకుంటారా వంశీ గారు? అంటే అసలు గ్రామాలే లేకుండా పోయినాయి కదా అజిత్ గారు. ఇంకా అవ్వాతాతలు తెచ్చేది ఎక్కడ ఇచ్చేది ఎక్కడ? గ్రామాల్లో ఎవరున్నారు? 20 సంవత్సరాలు చదువుకున్నటువంటి ఎవరు ఏ వ్యక్తిని కూడా అసలు ఉపాధి కోసం హైదరాబాద్ పరిగెత్తడం, బెంగళూరు పరిగెత్తడం, చెన్నై పరిగెత్తడం కలిసిపోవటమే కదా. ఆంధ్రప్రదేశ్లో యువత ఎక్కడ ఉంటుంది? ఏ గ్రామం చూసినా కానీ బేటలు వారినటువంటి ఇల్లు, పాపం 60-70 సంవత్సరాలు పైబడిన ముసలివాళ్ళు, వాళ్ళకి మందులు తెచ్చేవాళ్ళు లేరు. వాళ్ళ పరిస్థితి భయానకంగా మారిపోయింది కదా. ఎవరుంటున్నారు అసలు? ఆ రకంగా రాష్ట్రాన్ని నాశనం చేసి ఈరోజు ఏదో దానికి ఏదో అందరినీ గొప్పగా ఇచ్చేయాలనేటువంటి భావజాలం అయితే మంచిది కాదు.
సరే చూద్దాంలేండి అజిత్ గారు మరి.